దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఎంతో ఆసక్తిగా మరి అనుకోని రీతిలో ఈ గృహ కూడికను ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఈ నెలలో 21 డేస్ ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ నడుస్తున్నాయి నెరడ్చల్లో. మరి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేశాం. దానికి దానియేలు ఉపవాస ప్రార్థనలని పెట్టాం. దానియేలులాగా ఒక గదిలో బంధించబడి దేవుని కొరకు ఆయన పాదాలు పట్టుకొని పరిచర్య కొరకు ఏడుస్తున్నటువంటి దినాలన్నమాట. అందుకని ఇక తప్పని పరిస్థితిలో మరి కొంత కుటుంబాల్లో అలజడి సాతానుడు రేపుతున్న పరిస్థితుల మధ్య తప్పకుండా మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడే గృహ కూడిక జరగాలని గడిచిన 2 డేస్ క్రితం మరి సమయాల్ బ్రదరు ఈ సమయాన్ని అడగటం జరిగింది. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఈ సమయాన్ని వారికి ఇచ్చాను. మరి చక్కగా సద్వినియోగం చేసుకొని అనేకుల్ని పిలిపించుకొని ఒక కొర్నేలు వలె ఈ గృహ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సహోదరులు సమయల్ గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఆసక్తిగా ఈ రాత్రి ఈ గృహ కూడికకు పిలవగానే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమయల్ గారి యొక్క బంధుమిత్రులందరికీ, రక్త సంబంధికులకు నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రియ సంఘ బిడ్డలు బహుగా పరిచర్య కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించే మా స్థానిక సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. దేవుడి రాత్రి ఆశపడ్డ సమయల్ గారి ప్రాణాన్ని తృప్తిపరిచి ఆ కుమారుణ్ణి బహుగా దీవించి ఆయన వర్ధిల్ల చేయునుగాక. ప్రతి ఒక్క శోధన, ఇబ్బందులు, ఇరుకులు యేసు నామములో ఈ రాత్రి దూరపరచబడునుగాక. అలాగే చేరువచ్చిన మీ కుటుంబాలు కూడా ఈ రాత్రి దీవించబడునుగాక. బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి ఈ రాత్రి మీరు అనుభవించి వెళ్ళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకంత బిగ్గరగా స్తోత్రం చెప్దామంటారా? ఇంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాగే ముకంతపుర ప్రాంతం నుంచి మా ప్రియ ఆత్మీయ బిడ్డలు, యవనస్తులు పరిచర్యలో నాకు కుడి భుజంలాగా ఉంటారు. ఈ గృహ కూడికకు వాళ్ళ కొంత పనున్నా కూడా దాన్ని మానేసుకొని వచ్చినటువంటి సతీష్కి, విజయ్కి, ఇంకొంతమంది రాలేదు. మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళు ఎంతో సమర్పణ కలిగినటువంటి యవన బిడ్డలు అన్నమాట. అలాగే రాత్రి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం. వేగంగా సమయం పరుగులెత్తుతుంది కనుక దయమెడగు తండ్రి, కృపమేడగు సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ రాత్రి నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడు బలహీనుడు, మీరు బలవంతుడు. నీ దాసుని నీ కలువరి సిలువ చాటున మరుగుపరిచి నీ పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకం చేత నింపండి. మానవ స్వరమును మరుగుపరిచి ప్రభువా, ఈ రాత్రి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించండి. చేరి వచ్చిన బిడ్డలందరితో ఈ కూడికను ఆసక్తితో ఏర్పాటు చేసుకున్న నీ కుమారుడితో, కుటుంబంతో మీరు మాట్లాడి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు దివ్య నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో ఎప్పుడైతే దేవునితో ఒక సహవాసం, ఆయనతో ఒక బంధాన్ని పెనవేసుకొని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ముందుకు మనం వెళ్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎలాగైనా దేవుని నుంచి దూరం చేయాలని, ఎలాగైనా దేవుని నుంచి మనల్ని దూరం చేసి మన జీవితాలను చిన్నాభిన్నం చెయ్యాలని శతవిధాల సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అట్లాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు, మానసిక ఒత్తులు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటిని కూడా ఏం చేస్తాడంటే అప్పటికప్పుడు సాతానుడు సృష్టించి తుఫాను వలె మన మీదికి రేపుతూ వస్తూ ఉంటాడు. అప్పటికప్పుడే సృష్టిస్తూ
గందరగోళానికి, అయోమయం పరిస్థితులకు గురి చేస్తాడనమాట. అందుకనే ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మన పరిస్థితులు మారాలంటే, మార్చబడాలంటే మనం ఏం చేయాలి? క్వెషన్ మార్క్ అనమాట. మనం ఏం చేయాలి అనే ఈ అంశం మీద మనం ముందుకెళ్దాం. అప్పటికప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, పెను తుఫానులు మన మీదికి రప్పిస్తూ గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల మధ్య భయపడి క్రీస్తులో నుండి వేరైపోయే క్రైస్తవ విశ్వాసులుగా ఏ ఒక్కరు ఉండొద్దు. అలాగని భయపడి క్రీస్తులో నుండి వేరైపోయే క్రైస్తవ విశ్వాసులుగా ఉండకూడదు. ఈ రాత్రి మనం ఏం చెయ్యాలనే విషయం మీద మనం ముందుకు వెళ్ళిపోదాం. మనందరం కూడా పట్టుకోవలసినటువంటి ఆయుధం ఏంటి? ఈ ప్రతికూల పరిస్థితులను జయించడానికి, సాతాను యొక్క కుతంత్రాలపైన జయం పొందడానికి, విజయ పతాకం ఎగిరేయడానికి మనం పట్టుకోవలసినటువంటి ఆయుధం ఏమిటి? మన బలాన్ని ఉపయోగించాలా? లేకపోతే ఒక కర్ర పట్టుకొని మనం ఏదన్నా చెయ్యాలా? లేకపోతే ఇంకేదైనా మనం ప్రయత్నించాలా? ఏం చేస్తే ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి మనం బయటపడగలం? ఏం చేస్తే సాతానుడిపై అంతిమ విజయం మనం పొందగలం? ఏం చేస్తే కుటుంబంలో ఎదురవుతున్నటువంటి మానసిక, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలం? ఎలా మనం బయటికి రాగలం? మనం పట్టుకోవలసినటువంటి ఆయుధం ఏమిటి? ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలు ప్రార్థన అనే ఆయుధాన్ని విడిచిపెట్టారు. మనం పట్టుకోవాల్సిన ఆయుధం ఏంటంట? ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఎల్లప్పుడూ, మన హృదిలో ఎల్లప్పుడూ, హృదయం అనే వరలో ఎల్లప్పుడూ అది ఉండాలి. ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారంటే, ప్రార్థన అనే ఆయుధాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారో, ఎప్పుడైతే చిన్న చిన్నగా సాతానుడు కలగజేస్తున్నటువంటి అలజడుల్లో, చిక్కుల్లో, ఆ యొక్క ప్రళయాల్లో చిక్కుకొని ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకోవడం మర్చిపోయారో, అప్పుడు వాళ్ళ జీవితం ఎలా మార్చబడిందంటే, సున్నతి లేని ఫిలిస్తీయుల చేతుల్లో అపజయం పాలై మరణించవలసినటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. వాళ్ళు ఎవరంట? వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, ఎన్నిక చేయబడని వారు, దేవుని దృష్టిలో ఒక నలుసంతటి ప్రజలు, అపవిత్రపరచబడినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి దేవుని సొత్తైనటువంటి ప్రజల్ని పడగొట్టారంటే కారణం ఏమిటో తెలుసా? దేవునిలో లేదు బలహీనత. ఇదిగో ఒక క్రైస్తవుడుగా ఉండి సమస్యల మధ్య దేవుని వైపు చేతులు చాపకుండా, ఇదిగో సోమరి పోతుల్లాగా విగ్రహ సంబంధమైన ఆచార కలాపాల్లో చిక్కుకున్నారే, అప్పుడు దేవుడు కూడా కాస్త మౌనం వహించాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒకంత పరీక్షించుకోవాలి. ప్రార్థన అనే ఆయుధం నీ హృదయం అనే వరలో లేకుంటే ఎవడైనా నిన్ను పడగొడతాడు. అదే ప్రార్థన అనే ఆయుధము నీ హృదయం అనే వరలో ఉంటే ఎవ్వరు కూడా నిన్ను ఏమి చెయ్యలేరు. ఎందుకంటే 10,000 మంది నీ పైకి దండెత్తి వచ్చినా ఏ ఒక్కడు కూడా నిన్ను ఏమీ చెయ్యలేడు. ఎప్పుడు ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉండాలి, మన వృధిలో ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళకు జరిగిన నష్టం ఏంటంటే, ఆస్తి నష్టం జరిగింది, ఆరోగ్య నష్టం జరిగింది, మరణ మృదంగం పాలెములో వినపడుతుంది. అలాగే ఇశ్రాయేలీల ప్రజల్లో బలాఢ్యులంతా పడిపోయారు, బలహీనులంతా మిగిలిపోయారు. ఎన్ని విధాల ప్రయత్నించినా కూడా, శత విధాల ప్రయత్నించి మరలా వాళ్ళ సొంత బలాన్ని ఉపయోగించుకొని, స్వశక్తి మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయకుండా ముమ్మారు ఫిలిస్తీయులను ఓడించాలని ప్రయత్నం చేశారు, కానీ జయం మాత్రం రాలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజల మధ్య దైవ సన్నిధి లేదు. మందసం పట్టబడి 7 నెలలైంది సుమారుగా.
మందసము లేదు, దేవుని సహవాసము లేదు, దేవుని సన్నిధి లేదనే చింత ఏ ఒక్కడికి లేదు, ఏ ఒక్కడికి కూడా లేదు. 7 నెలలు మందసం వారి మధ్యలో లేదనే విషయాన్ని కూడా మర్చిపోయి స్వశక్తి మీద ఆధారపడటం ప్రారంభించారండి. ఈనాటి క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఏం లేదంటే ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు, ఆత్మీయులతో సహవాసం లేదు, సంఘముతో ఎడతెగని యొక్క సహవాసము లేదు. అందుకనే చాలామంది కుటుంబాలు అపజయం చూడాల్సి వస్తుంది. చాలామంది కుటుంబాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే సమాధానము లేకుండా ఏదో ఒక సమస్యను రూపిస్తూ అప్పటికప్పటికి సృష్టిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి మరలా ఎలా మార్చబడింది? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం చిన్నగా చూసి ఇంకా ముందుకెళ్దాం. అంతటా మైక్ తీసుకొని చదవండి. నేను చదువుతాను, మీరు వినండి. 2వ వచనం, క్షమించండి, 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల, చూడండి, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడే. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపిస్తాడు. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు సేవించడం ప్రారంభించారు. ఎప్పుడైతే దైవజనుడి మాట సంఘ విశ్వాసులు వింటారో, ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధాన్ని దైవ సేవకుల మాట విని దాన్ని పట్టుకుంటారో, వాళ్ళ జీవితాల్లో అపజయాలు ఉండవు. సమూయేలు యొక్క ఇదిగో దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచే రోజులు వాళ్ళ మధ్యలోనికి వచ్చాయి. సమూయేలు వారి మధ్యలో సంచారం చేస్తూ దేవుని యొక్క నామం ఎంత ఉన్నతమైందో ప్రకటిస్తూ, వారు ఎలా తప్పిపోయారో వాళ్ళ లోటుపాట్లు ఎత్తిపడుతూ చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన లోటుపాట్లు ఏవైనా కూడా మనం సరి చేయబడాలి. అలాగే అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడే, నేను మీ పక్షముగా యెహోవాకు ప్రార్థన చేస్తునని చెప్పాడు. ప్రార్థనే క్రైస్తవుడికి ప్రాధాన్యమైన మెట్టు. చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఇశ్రాయేలీలు ఆ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్దకు మనవి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయటము సమూయేలు మానొద్దు. సమూయేలు ప్రార్థన చేస్తుంటే అక్కడ శత్రువులపై జయము ఇశ్రాయేలీల ప్రజలు పొందుతారని, ఆఖరికి వాళ్ళ బ్రతుకుల్లో ప్రార్థన లేనిదే మనం ఏది చెయ్యలేము. దేవుని మీద ఆధారపడలేనిదే జీవితంలో సక్సెస్ కాలేము. ప్రార్థన లేనిదే మన కుటుంబాలు దీవించబడలేవనే సత్యాన్ని గ్రహించారు. దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగారు. దైవజనుడి యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తించగలిగారు. ఏ సంఘములోనైతే సంఘము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దైవజనులు ఉంటారో ఆ సంఘము అదృష్టవంతమైనటువంటి సంఘము, ఆ సంఘము దీవించబడిన సంఘముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే చదువుదాం.
ఫిలిస్తీయులు విని ఇప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించునట్లుగా మన కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్దకు మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక్కడ మామూలు ప్రార్థన కాదు. కొన్ని సమస్యలపై జయం కలగాలి అంటే ఉపవాస ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి ఎంతో ఉన్నతమైన శక్తినిస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది ప్రతి పరిస్థితిని కూడా అనుకూలపరుస్తుంది. ఉపవాస ప్రార్థన అనేది శత్రువు తలను చితకగొట్టినట్లు అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే క్రైస్తవుడు అనబడినవాడు, క్రీస్తు బిడ్డ అనబడినవాడు సుమారుగా వారమునకు 2 మార్లైన ఫుల్ ఫాస్టింగ్ ఉండాలి. 2 ఆమేన్లు వినబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది నన్ను చూసి పాపం అంటున్నారు. మీరేం జాలిపడనా, నేను ఫుల్ ఫిట్గా ఉన్నాను. పరిశుద్ధాత్మ చేత నా ముఖం ఏమన్నా కలదప్పిందా? నేటికి 17 రోజులు అవుతుంది. ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసే మజ్జిగ. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. మన తీర్మానమే మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఉన్నప్పుడు మనం కొన్ని విజయాలు మన కుటుంబాల్లో చూస్తాం, సక్సెస్లు చూస్తాం. హల్లెలూయా. సమూయేలు ఏ ప్రార్థన మొదలుపెట్టాడు? ఉపవాస ప్రార్థన. ఫిలిస్తీయులను జయించాలి అంటే, ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి మందసం రాబట్టబడాలి అంటే, ఫిలిస్తీయులను హతమార్చాలంటే మామూలు ప్రార్థన శక్తి సరిపోదు, ఉపవాస ప్రార్థన శక్తి అవసరమయ్యింది. హల్లెలూయా. అందుకనే క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్న ఒక ఏడాది గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ వస్త్రమును, రక్షణ కవచాలను వారికి అనుగ్రహించాడు సమూయేలు. ఆమేన్, హల్లెలూయా. వారికి దైవజనుడి యొక్క విలువ కూడా తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు వారికి దైవజనుడి యొక్క విలువ ఏంటో తెలిసొచ్చింది. ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలిసొచ్చింది. సాతానుడు ఎలా రేపుతాడంట? అప్పటికప్పుడు కొన్ని అలజడులు సృష్టించి దేవుని నుంచి మనల్ని ఎలాగైనా వేరు చేయాలి. ఏంటండి? దేవుని నుంచి ఎలాగైనా వేరు చేయాలి. మరి వేరైపోదామా? శ్రమలు వచ్చినప్పుడు వేరైపోయి కొంతమంది ఏం చేస్తారంటే, శ్రమలు వస్తే ఇక ఎక్కడికెక్కడికో పరుగులు ఎత్తుతూ ఉంటారు. చేతులు చూయించుకోవడానికి, కాళ్ళు చూయించుకోవడానికి, మెడలు చూయించుకోవడానికి, ఇక రకరకాల వైపు పరుగులు ఎత్తుతూ ఉంటారు. అట్లాగే వారి జీవితాలు కూడా చితగొట్టబడతా ఉంటాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దీనికి సాదృశ్యంగా ఉన్నారు. అందుకనే సమూయేలు మొదటగా వచ్చి పాపాన్ని ఎత్తిపట్టి చూపాడు. మీ మధ్యలో అస్తారోతు దేవతల విగ్రహములు ఉన్నవి, మొదటిగా అవి తీసి పారవేసి మిమ్ములను మీరు శుద్ధి చేసుకోండి, మీ బుద్ధి మార్చుకోండి అని చెప్పాడు. ఎప్పుడైతే మన బుద్ధి దేవుని యందు సక్రమంగా ఉంటుందో దేవుడు గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తాడండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సంతోష గానాలతో దేవుణ్ణి గణపరుస్తూ ఐగుప్తు బానిసత్వం నుంచి, చెరలో నుంచి విడిపించబడ్డ ఆ తీరు ఒకసారి జ్ఞాపకం. అందుకనే భక్తుడు రాశాడు, చెరలో నుంచి విడిపించబడినప్పుడు మనము కలకరిన వారి వలె ఉంటివి, మన నోటి నిండా నవ్వుండెను అని. వాళ్ళు నవ్వుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఆ బానిసత్వంలో వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట. వాళ్ళు స్తుతించుకుంటూ వస్తూ సంతోషంతో దేవుణ్ణి సేవించుకుంటూ వస్తూ ఉన్నారు మార్గం మధ్యలో. అంతలోనే సాతానుడు ఫరో హృదయాన్ని రేకెత్తించి ఉన్నపాటున గుమ్మిగూడి ఆ 100 కొలది రథాలతో పరుగులెత్తుకుంటూ ఇశ్రాయేలు తరుముతూ వచ్చారు. ఈ సాతానుడు ఏం చేశాడంటే, మరలా ఎర్ర సముద్రం దగ్గరికి వారిని తారుమారు చేసి ఆ కంగారులో అక్కడ నిలబెట్టేసరికి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడసాగుతూ ఉన్నారన్నమాట. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే, మనల్ని పడగొట్టాలనే. మనం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి, నిలబడటం నేర్చుకోవాలి. కరోనా ఎవరికి లేదు? నాకు లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రమునొద్ద ప్రజలంతా దిక్కుతోచని అయోమయం పరిస్థితుల మధ్య ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని వారు కాస్త ప్రార్థనకు ఉపక్రమించినప్పటికీ మరలా వాళ్ళ గుండెల్లో సాతానుడు పెళ్ళు బిక్కుంటూ భయం పుట్టిస్తూ ఆ రథాలతో వస్తున్న ఫరోని చూసి కాస్త భయక్రాంతులై దైవజనుడి మీదకి రాళ్ళెత్తటం, రువ్వటం ప్రారంభించారు. దేవుని శక్తిని అనుభవించిన దైవజనుడు ఏం చేశాడో తెలుసా? దేవుని వైపు చేతులు అర్జించడం ప్రారంభించాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం వైపు చాపమన్నాడు. ఇదిగో నా దేవుడు చెప్పినట్లుగా మోషే కర్ర చాపాడు. ఉన్న పాటున ఎర్ర సముద్రము చీల్చబడింది. నీ మధ్య ఎంత ఘోరమైన శ్రమ ఉన్నా సరే, నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే దేవుడు ఆ సమస్యలో గుండా నీకు మార్గాన్ని ఏర్పరుస్తాడు. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను, అప్పటి పరిస్థితులను అన్నీ కూడా మార్గము సరళము చేసి అనుకూలపరిచి సముద్రములో ఏమి ఆరిన నేలపై ప్రజల్ని నడిపించాడు. సముద్రము చీల్చబడితే సుమారుగా ఇక్కడ మోరికాలో పారుతుంది. ఒక 2 రోజులు అక్కడ అంట కట్టేస్తే కనీసం ఒక 3 days వరకు ఈ బురద అలాగే ఉంటుంది. కానీ దేవుని కార్యం తెలుసా? ఆరిన నేల, నడి సముద్రం అప్పటికప్పటికి చీల్చబడింది. ఆరిన నేలపై ప్రజలు నడుచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళిపోయారు. శత్రువు కూడా ఆ మార్గములో ప్రయాణించాలని వేగంగా పరుగులెత్తుతుంటే తెరవబడిన ద్వారము శత్రువు కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. మనం వెళ్ళే క్రీస్తు మార్గములో శత్రువు ప్రయాణము చేయలేడు. శత్రువు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేద్దామనుకుని సంబరపడుతుండగానే మోషేతో దేవుడు అన్నాడు, వెంటనే సముద్రం మూయబడినట్లుగా కర్ర చాపన్నాడు. ఫరో వాడి రథాలు వెంటనే సముద్ర గర్భములో మునిగిపోయాయి. చరిత్ర పుటల్లోకి వెళ్ళి చదవండి, ఇప్పటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు తిరగవేయండి. నా ఎర్ర సముద్రములో ఫరో రథాలను వెలుకు తీసి మ్యూజియంలో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గొప్ప దేవుడి రాత్రి. ఆమేన్. ఏం చెయ్యాలి? సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. ఏం చేయాలి? మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? ఉపవాస ప్రార్థన. కొన్ని పరిస్థితులను తలుచుకొని మొదటి రోజు రాత్రి 2:12 అవుతుంది సుమారుగా. కాస్త కన్నీళ్లు పెట్టుకుంటూ మంచం మీదనే ఏడుస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే చిన్నోడు, అమ్మగారు ఒక్కలే ఉన్నారని ఇంటికి రాక తప్పడం లేదు, లేకపోతే పూర్తిగా అక్కడే ఉండిపోయేవాడిని. ఆ రాత్రి కొన్ని సమస్యలు కొరకు జయం కలగాలని ఏడుస్తున్నప్పుడు ప్రభు అన్నారు, ఈ సమస్యలన్నీ కూడా ఉప్పెనలై నిన్ను నిరాశ నిస్పృహలోకి తోసివేస్తున్నాయని బాధపడుతున్నావు కదూ, అందుకనే నిన్ను ఓదార్చడానికి వచ్చానని ప్రభు 56:8 వచనంలో కీర్తనలో ఆయన మాటలు నా నోట ఉంచితే ఆ రాత్రే పెన్ను పేపర్ తీసుకుని ప్రభు సన్నిధిలో ఇలా రాయగలిగాను. నా కన్నీళ్ళు నీ కవేలలో కనబడును ప్రభువా, నీ సహాయమునకై నీ కార్యముకై నే వేచియున్నాను దేవా. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా, నా తోడు నా నీడ నీవే ప్రభువా. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా, నా తోడు నా నీడ నీవే ప్రభువా. కన్నీళ్ళు నీ కవేలలో కనబడును ప్రభువా, సహాయమునకై కార్యముకై
కార్యముకై నే వేచి ఉన్నాను దేవా. సాతానుడు ఇహలోక శ్రమలన్నీ ఉప్పెనలై మీదికి లేపుతున్నప్పుడు ప్రభు అన్నాడు, ఇహలోక శ్రమలన్ ఉప్పెనలై నిరాశ నిస్పృహలు నన్ను త్రోసివేసిన, ఇహలోక శ్రమలన్ ఉప్పెనలై నిరాశ నిస్పృహలు నన్ను త్రోసివేసిన, అక్కడ నుండి నన్ను పైకి లేపావయ్యా, నా అడుగులు స్థిరపరచి నడిపిన దేవా. అక్కడ నుండి నన్ను పైకి లేపావయ్యా, నా అడుగులు స్థిరపరచి నడిపిన దేవా. నా కన్నీళ్ళు నీ కవేలలో కనబడును ప్రభువా, నీ సహాయమునకై నీ కార్యముకై నే వేచి ఉన్నాను దేవా. చప్పట్లు కొడుతూ, అయ్యా నేరేడుచర్లో పరిచర్య అయ్యా ఇలా ఉంది, 3 years అయిపోయి 4వ సంవత్సరం కూడా వస్తుందని ప్రభు సన్నిధిలో కాస్త ఏడుస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకయుండినా, ఇంకను నేను నిన్ను స్తుతించెదను. ఒలివ చెట్లు కాపులేకయుండినా, ఇంకను నేను నిన్ను స్తుతించెదను. నా కన్నీళ్ళు వేలలో కనబడును ప్రభువా, నీ సహాయమునకై నీ కార్యముకై నే వేచి ఉన్నాను దేవా. నేను అడుగు పెట్టు ప్రతి స్థలమందునా నీ గొప్ప కార్యములు జరిగించవా. నేను అడుగు పెట్టు ప్రతి స్థలమందునా నీ గొప్ప కార్యములు జరిగించవా. నీ కృపలోనే ఆ దయలోనే నన్ను వర్ధిల్లజేయు ప్రభువా. ఆలోనే దయలోనే నన్ను వర్ధిల్లజేయు ప్రభువా. నీళ్ళు నీ కౌవేలలో కనబడును ప్రభువా, నీ సహాయమునకై నీ కార్యముకై నే వేచి ఉన్నాను దేవా. నా కాపరి నా ఊపిరి నీవే యేసయ్యా, నా తోడు నా నీడ నీవే ప్రభువా. నా కాపరి నా ఊపిరి, అందరం నా తోడు, ఒంటరివని భయపడకు ప్రభువా. నా కన్నీళ్ళు నీ కవ్వేలలో కనబడును ప్రభువా. దేవుడు ప్రతి సమయమందు మనల్ని ధైర్యపరుస్తాడండి. హల్లెలూయా. ఈ పాట ద్వారా నేను ఎంతో రాత్రి ఆదరించబడ్డాను, దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాను. ఏ సమస్యకైనా సరిపోయిన దేవుడు, దానికంటే మించిన దేవుడు. మన సమస్య చిన్నదైతే మన దేవుడు పెద్దవాడు, గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యెహోషాపాతు రాజ్య పరిపాలనలో రాజ్యం నిమ్మలంగా ఉంది. చాలా ఆనందభరితుడై అహాబుతో బియ్యం అందుకున్నాడు. ఎవరితో? అందరు చెప్పండి, నవ్వుతో చెప్పండి, సీరియస్గా ఉండకండి. హల్లెలూయా. క్రైస్తవుడి ముఖంలో ఎప్పుడూ నవ్వు చెరగకూడదు. ఆమేన్. హల్లెలూయా.
అహాబుతో వియ్యమందుకున్నాడు యెహోషాపాతు. ఎందుకంటే సొలొమోను తదనంతరం రెహబాము యరొబాముల ద్వారా రాజ్యము రెండుగా విభాగించబడింది. సొలొమోను కుమారుడు రెహబామేమో యూదాను పరిపాలిస్తున్నాడు. యరొబామేమో ఇశ్రాయేలీల ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. రాజ్యము రెండుగా విభాగింపబడింది. కొన్ని సందర్భాలలో ఇద్దరు కూడా యుద్ధాలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అహాబుకు మీకా ప్రవక్త ద్వారా హెచ్చరికలు కూడా దేవుడు చేయించాడు. ఇలా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉంటున్న సమయంలో దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉన్న పాటున ఒక వార్త వినపడింది. యెహోషాపాతు రాజా, ఉన్న పాటున మన మీదికి అమ్మోనీయులు, మోయాబీలు, షేయూరు మన్యవాసులు నలుదిక్కుల నుంచి శత్రు సమూహము మూకుమ్మడిగా మన మీదికి వస్తున్నారు అని చెప్పి యెహోషాపాతుకు వర్తమానం అందించారు. యెహోషాపాతు ఒక్కసారే ఉలిక్కిపడి గుండెలు అవిసినవాడై మన లెక్క పరుగులు తీయలేదు. మన లెక్క తనొక కత్తి పట్టుకొని యుద్ధానికి సై అందాం, రెడీ అందాం, మన బలం మన బలగం చూపిద్దాం అని ప్రజల్ని యుద్ధానికి పిలుపునిచ్చి రెచ్చగొట్టలేదు. వియ్యమందుకున్న వియ్యంకుడుండే అహాబుకు వర్తమానం పంపుదాం, అహాబు తన సైన్యముతో ఇశ్రాయేలీలందరినీ తీసుకొని మనకు తోడుగా వస్తాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలమై ఉండి మన బలాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తామంట? ఉపయోగిద్దామని వర్తమానం పంపలేదు. భయపడిపోయినటువంటి దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఎవ్వరికి వర్తమానం పంపకుండా ఇదిగో దేవుని సన్నిధిలో క్రొత్తశాల ఎదుటికి ప్రజలందరికీ పిలుపునిచ్చాడు. శత్రువులు నలుమూలల నుండి ఉన్న పాటున మన మీదికి దండెత్తి వస్తున్నారు. మనందరం కలిసి కూడా ఏం చేద్దామంటే పిల్లలు, పశువులు, ఇంకా ఏది కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేద్దామని పిలుపునిచ్చాడు. అదే మనమైతే ఏమనుకుందామో తెలుసా? వాడు చంపడానికి వస్తుంటే ప్రార్థన అంటాడేంట్రా, వీడికి పిచ్చి పట్టిందా? వాడు కత్తి మీద మెడబెట్టి మన శేషాన్ని లేకుండా చెయ్యాలని వస్తుంటే వీడికి ఏమన్నా మెంటలెక్కిందా? మనందరం కలిసి ఒక మూకుమ్మడిగా వాళ్ళని ఎదుర్కొందాం అని మనమైతే అందుము. కానీ రాజ్య పరిపాలనలో రాజు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారంటే రాజు మాటను శిరస వహించి ఉన్న పాటున పసి పిల్లలకు కూడా తల్లులు పాలు పట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. అది మామూలు ప్రార్థన కాదు, దేవుని పరలోకానికి సువాసనలు వెదజల్లుచున్నటువంటి ప్రార్థన, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క మనస్సును తాకిన ప్రార్థన. ప్రాణము పోతుందని తెలిసినప్పటికీ ప్రార్థన కొరకు మోకాళ్ళను ఉపక్రమించినటువంటి యెహోషాపాతు యొక్క విశ్వాసానికి దేవుడే వారిపై కనికరించి యుద్ధం యెహోవాదే అని ప్రకటనిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిజమైన క్రైస్తవ విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఇదే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుంటుంది అయ్యగారు అంటే మీరు రెఫరెన్స్ చదవలేరని నేను చెప్తున్నా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మొత్తం ఇదే. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఉన్న పాటున ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. ఉపవాస ప్రార్థన శక్తివంతంగా చేశాడు. ఆయన మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు.
ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించారు. ఎందుకంటే మానవ శక్తి బలము కంటే దేవుని దైవ శక్తి గొప్పది. క్రీస్తు శక్తి గొప్పది. క్రీస్తు రక్షణ ప్రణాళిక గొప్పది. క్రీస్తు ఉన్నతమైన శక్తి గొప్పది. ఎంతటి సమస్యలో నుంచి ఆయన బయటికి తీసుకురాగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య అయినా మార్గములు సిద్ధపరిచి అవసరమైతే నువ్వు నడవలేకపోతే తన దోతలు నంపి పైకి తీసుకొని వచ్చి ఊరు బయట వదిలిపెట్టగలిగినటువంటి శక్తి మంతుడైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రమొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. గట్టిగా కొట్టండి. ఉపవాసం ఉన్నోడు ఇక్కడ ఉజ్జీవంగా దేవుని వాక్యం చెప్తుంటే నిర్జీవంగా ఉంటారు ఏంటి? నిర్జీవులమా మనం సజీవులమా? దేవుని అభిషేకం పనిచేస్తే అన్నీ కదలాలి. ఎందుకంటే ఒక సాతాను సమూహం ఒక ప్రాంతానికి వెళ్ళినా, ఒక స్థలానికి వెళ్ళినా మనల్ని గురించి సాతానుడు చెప్పుకోవాలి ఏమనంటే, భూమిని తల్ల క్రిందులు చెయ్యువారు ఇక్కడికి వచ్చి ఉన్నారని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవ శక్తిని రాత్రి మీరు పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మీ మీదికి రాత్రి దిగి వచ్చును గాక. హల్లెలూయా. పేతురు బోధిస్తుండగానే కొర్నేలి ఇంటికి వచ్చిన బంధువులు, ఓ రా షబల రబాబా రీ షందరల రబాబా, ఓ రా షకల రబాబా, యేసు నామములో కొర్నేలి ఇంటికి వచ్చిన అన్యజనుల మీదికి పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చిందో, ఈ రోజు ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు. ఆ రోజు జరుగుతున్న శక్తి కార్యాలు ఈ రోజు జరుగుతున్నాడు. నీకు విశ్వాసం ఉంటే, నీకు దేవుని మీద నమ్మకం ఉంటే, ఈ రాత్రి దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించుదురుగాక. ప్రతి వ్యాధులు కొట్టివేయబడును గాక. ప్రతి రోగాలు కొట్టివేయబడును గాక. దేవుని శక్తి ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ ఈ రాత్రి బలముగా పొందుకొందురు గాక. బలముగా ఉదయించు సూర్యుని వలె ఆయన తేజోమయమై రాత్రి మీపై ఉదయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పేతురయ్య గారు ప్రవచిస్తుండగానే, బోధిస్తుండగానే అన్య భాషలతో స్తుతించడం ప్రారంభించారు. అందరూ రక్షణ పొందడానికి ముందుకొచ్చారు. ఆమేన్. ఇంకా లోకంలో బ్రతుకుతున్న వారు ఈ రాత్రి నిశ్చయముగా మారు మనసు, పశ్చాత్తాపం కలిగి పాపముని గురించి, తీర్పుని గురించి, రాబోయే విమర్శన గురించి ఇదిగో మీరు ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుదురుగాక.